సీఎం టైమ్స్ న్యూస్కి స్వాగతం. ప్రకాశం జిల్లాలో సంచలనంగా మారిన నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. ఇందులో సూత్రధారులు, పాత్రధారులు అందరూ కూడా నాగులుప్పలపాడు మండలానికి చెందిన వారే కావడం ఇక్కడ కోసమెరుపు. ఈ హత్యలో లిక్కర్, ఇసుక, రైస్ మాఫియా వల్లే జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వెల్కమ్ టు సీఎం టైమ్స్. ప్రకాశం జిల్లాలో సంచలనంగా మారిన నాగులుప్పలపాడు మండలం మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి దారుణ హత్య కేసును జిల్లా పోలీసు యంత్రాంగం దాదాపు ఛేదించినట్లు తెలుస్తుంది. ఇందులో సూత్రధారులు, పాత్రధారులు అందరూ అధికార పార్టీకి చెందిన వారే కావటం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఈ హత్య కేసుకి ఆర్థిక లావాదేవీలు, ఆధిపత్య పోరు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇందులో వీరగంధం దేవేందర్ చౌదరి ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా నల్లూరి రాజా, ముప్పవరపు సురేష్, వీళ్ళు ముగ్గురు కూడా వీరయ్య చౌదరిని హత్య చేసేందుకు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళినట్లు జరుగుతున్న సంఘటనను బట్టి తెలుస్తుంది. ఇందులో వీరగంధం దేవేంద్ర చౌదరి నాగులుప్పలపాడు మండలంలో లిక్కర్ సంబంధించి వీరయ్య చౌదరికి, దేవేంద్ర చౌదరికి మధ్య లిక్కర్ వివాదం నడుస్తుంది. ఇదే క్రమంలో ఈ దేవేంద్ర చౌదరికి సంబంధించిన రొయ్యల చెరువు వ్యవహారం కూడా వీళ్ళిద్దరి మధ్య బాగా గొడవలు జరిగి వీళ్ళ మధ్య పూర్తిగా భేదాభిప్రాయాలు వచ్చి ఒకరిపై ఒకరు కొత్తలు దూసుకునే స్థాయిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా నల్లూరు రాజా విషయానికి వస్తే, గత వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి నాగులుప్పలపాడు మండలంలో రేషన్ బియ్యం మొత్తం కూడా ఇతర కనుసైగల్లోనే బ్లాక్ మార్కెట్కి తల్లి వెళ్ళాయనే సమాచారం ఉంది. అదేవిధంగా అప్పటి ఎమ్మెల్యేకి ఇతను ఈ నల్లూరి రాజా సన్నిహితంగా ఉంటూ రాజాపై ఉన్న రౌడీ షీట్ను కూడా వెత్తెచ్చుకోవడం జరిగింది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ వీరయ్య చౌదరి రాజాపై SC/ST కేసు బుక్ చేయించి ఆ తర్వాత మళ్ళీ రౌడీ షీట్ ఓపెన్ చేయించినట్లు అందుతున్న సమాచారం. ఇక ముప్పవరపు సురేష్ విషయానికి వస్తే, ఇతను ఇసుకను మొత్తాన్ని కూడా ఇతర కనుసైకిల్లోనే అమ్మకాలు జరిగాయని, ఇదంతా కూడా ఒక బ్లాక్ మార్కెట్కి సంబంధించిన ఒక దందాకి ఈ వీరయ్య చౌదరి అడ్డుపడుతుండటంతో ఎలాగైనా వీరయ్య చౌదరిని తప్పించాలన్న కృత నిశ్చయంతో వీళ్ళు ముగ్గురు ఒక పథకం రచించినట్లు ఈ
సంఘటనను బట్టి తెలుస్తుంది. ఇదే క్రమంలో ఈ ముప్పవరపు సురేష్కి చేముకుర్తిలో ఆర్ఎస్ డాబా కాడ దొరికిన స్కూటీ ఓనర్ వినోద్కు మధ్య ఈ ఇసుక మాఫియా లావాదేవీలే అని తెలుస్తుంది. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యానికి కూడా, అంటే ఫ్రెండ్షిప్కి ఈ ఇసుక దందానే మూలంగా తెలుస్తుంది. ఈ విధంగా ఒక పథకం రచించి ప్రొద్దుటూరుకు చెందిన వారితో ఈ హత్య చేయించినట్లు అందుతున్న సమాచారం. ఇందులో నిజము ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అయితే ఈ స్కూటీ చేకుకుత్తి ఆర్ఎస్ డాబా కాడకు తీసుకొచ్చి వదిలివేసిన వారు కర్నూలు పక్కన వెళ్ళేవాళ్ళు తప్ప ఇటు వచ్చేదానికి వేరే వాళ్ళకి అవకాశం లేదు. అంటే ఈ ప్రొద్దుటూరు చెందిన వారే ఈ హంతకులుగా భావిస్తున్నట్లు పోలీసులు వాళ్ళ వర్గాలు అధికారికంగా చెప్పపోయినప్పటికీ, అనాధికారికంగా చెప్పపోయినప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రొద్దుటూరు చెందిన వాళ్ళు ఈ హత్యలో ఉన్నారనేది అందుతున్న సమాచారం. అయితే ఈ సమాచారం నిజమా కాదన్నది పోలీసు దర్యాప్తుకు తెలియాల్సి ఉన్నప్పటికీ దీని వెనుక దాదాపు వీరయ్య చౌదరిని హత్య చేసేందుకు 3 కోట్ల రూపాయల డీల్ జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ 3 కోట్లు ఇవ్వటం అంటే అంత ఆషామాషా కాదు. అంటే వీరు ముగ్గురు కాక ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, ఇక మరే ఇతరితర వీరయ్య చౌదరికి శత్రువులుగా ఉన్న ఇంకొంతమంది ఈ హత్యకు చేతులు కలిపారనేది తెలియాల్సి ఉంది.